నా సామి రంగా సుర్ర సుమ్మ అయిపోయింది. మేసని తిప్పేసిండు, వేటకత్తలు ఇసి నరికి పడేసిండు. అదేంది ఆ పోలీసులు ఆఫీసర్లు ఇవన్నీ వద్దు కాక నాగార్జున మన్మద నరికి పడేసిన ఇట్టనే కొట్టుకుంటూ వెళ్ళిపో. పండక్కి హనుమంతుడు స్టార్ట్ చేసేస్తే కృష్ణుడు కథ క్లోజ్ చేసి పడేసిండు. సూపర్ అంటే సూపర్ మూవీ అన్న. నిజంగా ఆ సినిమా ఈ సినిమా 4 సినిమాలని కంపేర్ చేస్తే ఏం కంపేర్ చేయకండి. ఫస్ట్ ప్లేస్లో హనుమంతుడు, సెకండ్ ప్లేస్లో నాగార్జున. ఇంకా మిగతా 2 మీరు ఏమైనా పెట్టేసుకోండి. సెకండ్, థర్డ్, ఫోర్త్కు మస్త్ అంటే మస్తు మంట పుట్టించిండు. పోలీస్ క్యారెక్టర్లు వద్దని కోరుకుంటా. మన్మధుడు ఏ రేంజ్లో హిట్ అందియాలో ఆ రేంజ్లో హిట్ అందించిండు. పండగకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫ్యాన్స్కి కావాల్సినవి ఉన్నాయి, ఫ్యామిలీకి కావాల్సినవి ఉన్నాయి. సంక్రాంతి పండగకి కోళ్ళ తలకాయలు, కోళ్ళ ఆటలు, కోళ్ళ వేటలు, కోడి పందాలు ఉంటాయి కదా. ఇక్కడ మనుషుల పందాలు ఉన్నాయి. ఎలా నరకాల్లో కోళ్ళు ఓడిపోయిన తర్వాత కోళ్ళ తలకాయలు ఎలా కట్ చేస్తారు, ఇక్కడ మనుషుల తలకాయలు కూడా అలాగే కట్ చేశారు. సూపర్గా అనిపించింది. నాగార్జున నవమన్మధుడు అలాగే మన్మధులాగా ఉండాలి. ఇలాంటి రొమాంటిక్ సినిమాలు, పండగకు వాతావరణంలో పండగకు జనాలకు కావాల్సిన సినిమాలు ఎంటర్టైన్మెంట్ ఎలా అయ్యాలో అలా ఇచ్చాడు. ఓవర్ యాక్షన్ ఎక్కడ లేకుండా, డైలాగ్ లెక్క లేకుండా మంచి మ్యూజిక్తో మంచి పాటలతో సూపర్ అనిపించింది. సెకండ్ హాఫ్లో అల్లరి నరేష్ పాత్ర ఉగ్రం సినిమాతో ఏ రేంజ్లోకి ఎదిగాడు. ఆ తర్వాత వచ్చిన సినిమా ఎంత పవర్ఫుల్గా ఆయన క్యారెక్టర్ చూపించారో అంత రేంజ్ చూపించిండు. రాజధాని పాత్ర ఫస్ట్ హాఫ్లో నార్మల్ అనిపించింది. సెకండ్ హాఫ్లో రాజధాని పాత్ర కూడా మంచిగా అనిపించింది. అంటే వీళ్ళు ముగ్గురు ఒక అన్నదమ్ముల్లాగా, అఫ్కోర్స్ వేరు కుటుంబాలైనా కానీ అన్నదమ్ముల్లాగా ఉండి ఒకరికొకరు హెల్పింగ్గా ఉంటే ఎంత బాగుండాలో అనేది చూపించాడు. సూపర్ అనిపించింది. నమ్మకత్వం చేసే ఒక ఊరి పెద్ద ఉంటాడు కదా, ఆ ఊరి పెద్ద దగ్గర పనిచేసే ఒక హీరో క్యారెక్టర్ ఉంటుంది కదా. ఎలా అయితే వాడు మనకు రక్షణగా ఉన్నాడని మెచ్చుకుంటూ వాని ఎండింగ్కి వచ్చరికి ఏం చేయాలో అది చేసేస్తాడు అనమాట. అదేందో క్లైమాక్స్లో చూడండి. ఊరి పెద్దగా ఆయన పాత్రలో పర్ఫెక్ట్గా చేశాడు. ఊరి పెద్దగా ఊరికే కాదు, తనకు సాయం చేసే వాడికి కూడా, హీరోకి కూడా ఎలా అన్యాయం చేయాలో, ఎలా వాడిని ఏం చేయాలో, మోసం చేసి ఎలా అంతమందించాలో అటువంటి పాత్రలో నాదర్ గారు పర్ఫెక్ట్గా చేశారు. నిజంగా మోసగాడు అంటే ఇలా ఉంటాడనే క్యారెక్టర్ చూపించారు. ఆయన పాత్ర చాలా బాగా అనిపించేసింది. హీరోయిన్ల పాత్రలు తక్కువైనా కానీ ఉన్నంతవరకు చాలా బాగున్నాయి. ఇంకా ఒక 2 రౌడీ క్యారెక్టర్లు ఉంటాయి, వాళ్ళకి కూడా మస్తు చూపించారు. మంచి అంటే కొంచెం సైకోయిజం చూపించాలనుకున్నారేమో, చూపించేశారు. బాగుంది. పండక్కి హనుమంతుడి తర్వాత కృష్ణుడి పాత్రలో నాగార్జున కృష్ణయ్యగా సూపర్గా నా సామిరంగా సుర్రు సుమ్మ అయిపోయింది భయ్య. మస్తు మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చేస్తాం ఈ సీన్ అక్కడ కానీ ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తాం. నిజంగా చెప్తున్నా, హీరోయిన్ అయితే నాకు మళ్ళీ మహానటిలో కనిపించింది. మహానటిలో ఎట్లుంటో హీరోయిన్ నాకు ఈ సినిమా కూడా చూస్తాను, నాకు అట్లనే కనిపించింది. చాలా క్యూట్గా ఉంది, చాలా బాగుంది. అల్లరి నరేష్ క్యారెక్టర్ మాత్రం ఇచ్చి పడేసింది. ఈ సినిమాలో హైలైట్ అంటే అల్లరి నరేష్ తోడే ఇద్దరికి బాగా కుదిరింది. నాగార్జునకి అల్లరి నరేష్కి బాగా సెట్ అయింది అన్నా. అది హైలైట్ అన్న. నిజంగా చెప్తున్నా, మైండ్ బ్లో అయిపోయింది అన్న. సైకిల్ చైన్ వాటిలో గుంస్తాడు, అది మాత్రం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి కూడా సీన్ వస్తుందని కూడా. అది రాగానే మాత్రం థియేటర్లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసిరు అన్న. నాగార్జున ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ సీన్. యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, ప్రతిదీ ఉంది. ఒక మాస్ లుక్ ఎలా కనిపించాలో, ఒక కిష్టయ్య పాత్రలు ఎలా పోషించాలో దాని తగ్గట్టు ఆయన గెటప్ కూడా అట్లా సెట్ అయింది. కిష్టయ్య గెటప్కి అలా ఉంటేనే నీకు సెట్ అవుతుంది. రాజ్ యాక్టింగ్ బాగుంది. కాకపోతే ఎక్కువ అల్లరి నరేష్ నాగార్జునదే మెయిన్. అలా రాజ్ తరుణ్ వస్తాడు పోతాడు అంతే. ఇక ఓకే, వీళ్ళిద్దరిదే మెయిన్ పాత్ర బాగా. ఏది రీమేక్? ఏ సినిమా? లేలే అన్న, రీమేక్ అనేది మనం ప్రతి సినిమా చూసుకుని అట్లా అనుకుంటాం, తప్పది. ఈ సినిమా ఒక డిఫరెంట్ ఉంది, ఒక స్టోరీ అలాగ ఉంది, కథ కూడా అలాగ ఉన్నది. ఇది ఒక ఫ్రెండ్స్ కోసం ఉంటుంది సినిమా, బాగుంది. ఫ్యామిలీ అంతా కనెక్ట్ అవుతుంది సినిమా. ఇది అందరూ ఆటోమేటిక్ ఫ్యామిలీ అందరూ వచ్చి చూస్తారు, థియేటర్లో వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఈ సంక్రాంతిని అందరూ ఎంజాయ్ చేస్తారు వచ్చి సినిమా. లే రొటీన్ సినిమా అంటే అందరూ అట్లనే అంటారు అన్న. రొటీన్ ఎందుకుంటే ఇంత అరుస్తున్నాం ఎందుకు చెప్తున్నాం? సినిమా బాగుంటేనే చెప్తాం, మన బాగాలేకపోతే సార్ ఇట్లా యావరేజ్ అని చెప్తాం. సినిమా బ్లాక్ బస్టర్ మీద కూడా బ్లాక్ బస్టర్ చెప్తున్నాం. ఓవరాల్ ఒకటి చెప్పారు, నాగార్జున ఫ్యాన్స్ అంతా ఇట్లా కాలాలకు వేసుకుంటారు. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. నాగార్జున ఫ్యాన్స్ అంతా పండగ చేసుకోరు. సినిమా బ్లాక్ బస్టర్. 5కి 3.5 సూపర్.